సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామ సమీపంలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, అగ్ని ప్రమాదంపై తాజా సమాచారం ఏంటి? సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధి పాటి గ్రామ సమీపంలో ఉన్న అను ఫర్నిచర్ లో ఈ మధ్యాహ్నం దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోదాం బయట షెడ్ లో వెల్డింగ్ చేస్తుండగా మంటలు గోదాంలోకి ప్రవేశించాయి. మంటలు దావానంలా వ్యాపించడంతో కిటికీల నుంచి ఉధృతంగా పొగలు బయటకు వస్తున్నాయి. గోదాంలో ఫర్నిచర్, చెక్క, ఇతర వుడ్ వస్తువులు కావడంతో దాదాపుగా పూర్తిగా దగ్ధమయ్యాయి. సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 3 ఫైర్ ఇంజిన్లు, ఒక వాటర్ ట్యాంకు మంటలను ఆర్పడంలో నిమగ్నమయ్యాయి. సంఘటనా స్థలంలో 3 అగ్నిమాపక శకటాలు వచ్చే అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మంటలు దావానంలా వ్యాపించి భవనం మొత్తం కూలిపోయే స్థితికి చేరుకుంది. ఓ పక్క ఇప్పటికే గోడ కూలిపోయింది. కూలిపోయిన గోడ వైపు మంటలు దావానంలో బయటకు వచ్చాయి. పూర్తిగా దగ్ధం కావడంతో భవనం ఓ పక్క నుండి ఎక్కడ కూలిపోతుందని సిబ్బందిని బయటికి పంపించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా ఎవరిని దగ్గర ఇవ్వట్లేదు. కూలిపోయిన గోడ వైపు దావానంలో బయటకు మంటలు వ్యాపించడంతో వాటిపై నీళ్లు చెల్లేందుకు అగ్నిమాపక శాఖలు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడికే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఇక్కడే గోడను ఏర్పాటు చేసి ఇక్కడే దీన్ని తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఈ మంటలు రావడానికి కారణం బయట వెల్డింగ్ చేస్తున్న సమయంలో మంటలు వ్యాపించి లోపలికి ప్రవేశించి ఎవరో గమనించకపోవడంతో ఈ మంటలు తీవ్రంగా అంటుకుని ఒక ఫర్నిచర్ అంతా దగ్ధమైంది. ఇది వివరాలు. ధన్యవాదాలు రాజు.